ఏం చేశారు అనేటువంటిది అనేక విషయాలు ఉన్నాయి. వాటిని చెప్పే ముందు ఈ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో దేశానికి ఏమిచ్చింది 2 సంవత్సరాల్లో అంటే, మేము ఇచ్చినటువంటి మొదటిది ఏంటంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మాట్లాడేటువంటి, ప్రజలతో మాట్లాడేటువంటి ప్రధానమంత్రిని ఇచ్చాం. ప్రజలతో, దేశవ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలతో బహిరంగంగా నేరుగా మాట్లాడేటువంటి ప్రభుత్వాన్ని, మాట్లాడేటువంటి నాయకుని ఇచ్చాం అనేటువంటిది గమనించాలి. मित्रों, सोनिया जी हमें पूछ रही है आपने देश को क्या दिया। सोनिया जी, हमने देश को एक ऐसी सरकार दी है जिसके पर 2 साल में एक भी भ्रष्टाचार का आरोप आप भी नहीं लगा सकती है। ఏమో ఇచ్చారని మళ్ళీ అడగదలుచుకుంటే ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా. గత 2 సంవత్సరాల్లో ఒక్క అవినీతి కుంభకోణం లేనటువంటి, లంచగొండితనం లేనటువంటి ప్రభుత్వాన్ని ఈ దేశానికి అందించినటువంటి ఘనత మాకుంది. అవినీతి ఉన్నదని మీరు కూడా, కాంగ్రెస్ నాయకులు అనేటువంటి మీరు కూడా ప్రశ్నించలేనటువంటి ప్రభుత్వాన్ని ఈ దేశానికి మేము అందించాం. और आपकी सरकार थी तब 10 साल के अंदर आपकी सरकार ने 12 लाख करोड़ के घपले, घोटाले, भ्रष्टाचार कर देश के खजाने को समाप्त कर दिया था। దేశంలో ఉండేటువంటి ఖజానా నుంచి 12 లక్షల కోటి ఏదైతే ఉందో ఈ యొక్క అవినీతి, లంచగొండితనం, ప్రతిరోజు అనేక కుంభకోణాలతో కలిగినటువంటి లంచగొండితనం ఉండేటువంటి ప్రభుత్వం ద్వారా దేశం యొక్క ఖజానాను కొల్లగొట్టినటువంటి ప్రభుత్వం మీ నాయకత్వంలో ఈ దేశానికి ఇవ్వడం జరిగింది. मित्रों, कांग्रेस की सरकार थी, सोनिया मनमोहन की सरकार थी, तो एक भी जगह ऐसी नहीं थी जहां भ्रष्टाचार नहीं हुआ। अंतरिक्ष के अंदर उन्होंने 2G का घोटाला किया, इसरो में घोटाला किया। आकाश के अंदर उन्होंने वेस्टलैंड हेलीकॉप्टर का घोटाला किया, एयरलाइन, इंडियन एयरलाइन के एयरबस खरीदने का घोटाला किया। जमीन के ऊपर आदर्श सोसाइटी का घोटाला किया और CWG का घोटाला किया। दरिया के अंदर सबमरीन का घोटाला किया और पाताल के अंदर कोयले की खदानों का घोटाला किया। अंतरिक्ष, आकाश, जमीन, दरिया, पाताल, हर जगह घोटाले ही घोटाले किए थे। हमने भ्रष्टाचार विहीन सरकार देने का काम किया है। కేంద్రంలో కాంగ్రెస్ యూపీఏ హయాంలో అవినీతి కుంభకోణాలు లేనటువంటి ఒక్క స్థానం కూడా విడవకుండా, ఆకాశం చూస్తే ఆకాశంలో అవినీతి కుంభకోణం, ఆకాశంలో స్పెక్ట్రమ్ కుంభకోణం, అదేవిధంగా భూమి మీద ఉండేటువంటి కుంభకోణం, ఆదర్శ సొసైటీ ఘోటాలా కుంభకోణం, అదేవిధంగా సముద్రంలో కుంభకోణం, సబ్మెరైన్ల కుంభకోణం, అదేవిధంగా భూమిలో పాతాళంలో కూడా కుంభకోణం, బొగ్గు గనుల విషయంలో ఉండేటువంటి కుంభకోణం, ఏ ఒక్క స్థలం కూడా విడవకుండా అన్ని అవకాశాలను కూడా అవినీతి పరంగా కుంభకోణాలు చేసినటువంటి ఘనత యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే, గత 2 సంవత్సరాల్లో ఎలాంటి కుంభకోణం లేనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. मित्रों, हमने कहा था हम देश की सीमाओं को सुरक्षित करेंगे। ये 2 साल के अंदर हमने देश की सीमाओं को सुरक्षित करने का काम किया है। राहुल बाबा अभी कहीं पर बोल रहे थे। राहुल बाबा जानते हो ना भाई, जानते हो? अरे हंसिए मत भाई। राहुल बाबा कहीं पूछ रहे थे सीमाओं पर पहले भी गोलीबारी होती थी, अब भी गोलीबारी होती है, क्या फर्क पड़ गया मोदी जी के राज में? अरे राहुल बाबा, आपको फर्क मालूम नहीं पड़ेगा। आपकी आंख पर
इटालियन चश्मा चढ़ा हुआ है, इटालियन चश्मा चढ़ा हुआ है। आपको फर्क मालूम नहीं पड़ेगा। पहले जब सीमाओं पर गोलीबारी होती थी तो उसकी शुरुआत पाकिस्तान की फौज करती थी और उसका अंत भी पाकिस्तान की फौज करती थी। मगर आज गोलीबारी होती है तो उसकी शुरुआत तो पाकिस्तान की सेना ही करती है, मगर उसका अंत भारत की फौज करती है, भारत की फौज करती है। మార్పు వచ్చిందని అడుగుతున్నారు. నేను చెప్పదలుచుకున్నా 2 సంవత్సరాల్లో ఉండేటువంటి అనుభవం ఇంతకుముందు పాకిస్తాన్ సైన్యం ఏదైతుందో కాల్పులు ప్రారంభించేది, కాల్పులు నడిపించేది, కాల్పులు ఆపేటువంటి సమయాన్ని కూడా వాళ్ళే నిర్ణయించేది. కానీ ఇప్పుడు అలా లేదు. పరిస్థితిలో మార్పు వచ్చింది. కాల్పులు ప్రారంభించేటువంటిది పాకిస్తాన్ సైన్యం నిర్ణయిస్తే కాల్పులను విరమించేది ఎప్పుడనేది నిర్ణయించేది భారత సైన్యం అనేది గుర్తుంచుకోవాలా. ఈ మార్పు వచ్చింది. ఈ మార్పు రాహుల్ గాంధీకి ఎందుకు తెలవట్లేదు అంటే అతని కండ్లకు ఇటాలియన్ కండ్లద్దాలు పెట్టుకొని చూడడం కారణంగా వచ్చినటువంటి మార్పును గమనించలేకపోతున్నారు రాహుల్ బాబా. मित्रों, राहुल बाबा को फर्क मालूम नहीं पड़ता है। पहले वहां से गोलीबारी होती थी, यहां से जवाब नहीं जाता था। अब गोली वहां से चलती है, यहां से गोला जाता है, ईंट का जवाब पत्थर से दिया जाता है। రాహుల్ బాబాకు మార్పు అర్థం కావట్లేదు. ఇంతకు ముందు పాకిస్తాన్ సైన్యం కాల్పులు కనుక జరిపితే ఏం జరిగేదో మీకు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి మార్పు ఏంటంటే తుపాకీ గోలీకి సమాధానం ఈ రోజు కేవలం గోలీ కాదు, గోల ఏదైతే మన ట్యాంకుల ద్వారా ఉండేటువంటి పెద్ద గోళీలతో ఈ యొక్క సైన్యం భారత సైన్యం పేరుస్తున్నది. ఈ మార్పు వచ్చింది. ఈ మార్పు రాహుల్ బాబాకు కనబడట్లేదు. मित्रों, 2 साल के अंदर इस देश के अर्थतंत्र को पटरी पर चढ़ाने का काम भारतीय जनता पार्टी की मोदी सरकार ने किया है। భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం గత 2 సంవత్సరాల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాల మీదకి తీసుకొచ్చినటువంటి పని చేసింది అనేటువంటిది మనందరికీ కూడా తెలవాలి. ఇది నేను చెప్పదలుచుకున్నాను. 2016 की अंतिम तिमाही, 2015-16 की अंतिम तिमाही का भारत का विकास दर 7.9%, 7.9% हुआ है। हमने चीन को भी विकास में पीछे छोड़ दिया है। గత 2016 సంవత్సరంలో గత 3 మాసాల్లో భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి, అదేవిధంగా 2015 సంవత్సరం చివరి 3 మాసాల్లో భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి ఎంత వేగంగా పెరిగిందో తెలుసా? 7.9% వేగంతో ఈ యొక్క భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి ప్రయాణిస్తున్నది, ముందుకెళ్తున్నది. ఎంత వేగంగా వెళ్తుందంటే చైనా ఒకప్పుడు మన ముందు ఉండింది. ఈ రోజు చైనా యొక్క అభివృద్ధి కూడా భారతదేశం యొక్క వెనుకకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చైనాను మనం దాటాం. मित्रों, भारत आज दुनिया में सबसे तेज बढ़ती हुई अर्थव्यवस्था है। कोई एक देश के अंदर सबसे ज्यादा विदेशी पूंजी का निवेश हुआ है तो वो भारत में हुआ है। ప్రపంచంలో అత్యధికమైనటువంటి పెట్టుబడులు జరిగినటువంటి దేశం, అత్యధికమైనటువంటి వేగంగా ఆర్థిక వ్యవస్థ ఆర్థిక అభివృద్ధి ముందుకు పోతున్నటువంటి దేశం ఏదయ్యా అంటే అది భారతదేశం. అందులో దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండా పెట్టుబడులు పెరిగినటువంటి దేశం ఏదయ్యా అంటే అది కూడా భారతదేశం అనేది మనం గమనించాలా. सबसे ज्यादा विदेशी मुद्रा का भंडार
आजादी के बाद कभी भी देश का हुआ है तो नरेंद्र मोदी सरकार के समय में हुआ है। భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఏ దేశంలో ఇంత పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం లేదు. అంత పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించినటువంటి ప్రభుత్వం ఏదంటే అది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. मित्रों, बेरोजगारों के लिए एक मल्टी डायमेंशनल स्ट्रेटेजी लेकर ये सरकार लोगों के सामने आई है। నిరుద్యోగుల కోసం ఉపాధి విషయంలో ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో దేశ ప్రజల ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. स्किल इंडिया, स्टैंड अप इंडिया, स्टार्टअप इंडिया, मेक इन इंडिया के माध्यम से देश के लाखों गरीब युवाओं को रोजगारी देने का काम प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया है। ఈ దేశంలో నిరుద్యోగులు ఏదైతే నిరుద్యోగుల విషయంలో అనేక స్కీముల ఆధారంగా మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనేటువంటి అనేక స్కీముల ఆధారంగా ఈ దేశంలో ఉండేటువంటి కోట్ల మంది నిరుద్యోగులకు ఉపాధి ఇచ్చేటువంటి ప్రణాళికతో స్కీములతో వచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. मित्रों, एक ही वर्ष के अंदर 10,000 से लेकर 10 लाख तक बेरोजगार गरीब युवाओं को स्वरोजगारी के लिए लोन देने का काम ये भारतीय जनता पार्टी की सरकार ने किया है और 3,84,00,000 युवाओं को 1,37,000 करोड़ रुपए का लोन दिया है। 3,84,00,000 మంది యువకులకు 1,80,00,000 రూపాయలు ఇచ్చేటువంటి 1,00,000 రూపాయలు ఆ విధంగా రుణం ఇచ్చినటువంటి ఉపాధి లేనటువంటి నిరుద్యోగులకు స్వయం ఉపాధి ప్రణాళిక కింద ఈ విధమైనటువంటి రుణాలను అందజేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. मित्रों, गरीबी को दूर करने के लिए जन धन योजना के माध्यम से 22 करोड़ से ज्यादा परिवारों को बैंक अकाउंट देने का काम नरेंद्र मोदी सरकार ने किया है। వీర బడుగు వర్గాల కోసం బ్యాంకింగ్ రంగంలో ఇంతవరకు అకౌంట్లు లేనటువంటి వాళ్లకు 22 కోట్ల కన్నా ఎక్కువ మంది ప్రజానికానికి అకౌంట్లు బ్యాంకులో అకౌంట్లు ప్రారంభించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. मित्रों, 12 रुपया और 300 रुपया की एक प्रीमियम के अंदर एक्सीडेंट बीमा और लाइफ इंश्योरेंस देने का काम नरेंद्र मोदी सरकार ने किया है। కేవలం 12 రూపాయలు, కేవలం 333 రూపాయల ప్రీమియంలో భారతదేశంలో బడుగు వర్గాల ప్రజలకు బీమా సౌకర్యాన్ని, యాక్సిడెంట్ బీమా సౌకర్యాన్ని, జీవన బీమా సౌకర్యాన్ని కల్పించినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. 3,000 स्थानों पर सस्ती दवाई की दुकानें 1 साल में खोलने वाले हैं। 3,000 కేంద్రాల్లో ప్రజలకు అవసరమయ్యేటువంటి చాలా తక్కువ ధరలో అమ్మేటువంటి ఔషధాల యొక్క, మందుల యొక్క సరఫరా కౌంటర్లను, దుకాణాలను ప్రారంభించినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. मित्रों, हर गांव को 80 लाख रुपया और हर छोटे शहर को 21 करोड़ रुपया देने का काम नरेंद्र मोदी सरकार ने किया है। నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇంకా అనేక విషయాలు చేసింది. ఏమయ్యా అంటే ఒక చిన్న గ్రామానికి అభివృద్ధి పనుల కోసం 81 లక్షల రూపాయలు అందజేసేటువంటి అభివృద్ధి కోసం, అదేవిధంగా చిన్న మున్సిపాలిటీలకు కూడా 20 కోట్ల రూపాయల అభివృద్ధి కోసం అందజేసేటువంటి యొక్క ప్రణాళికలతో ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది. किसानों के लिए सॉइल हेल्थ कार्ड सहायता राशि में बढ़ोतरी करी, नीम कोटेड यूरिया हर किसान को पहुंचाया और इसके साथ साथ प्रधानमंत्री इरिगेशन योजना के माध्यम से हर बूंद को किसान के खेत तक पहुंचाने का काम किया है। వ్యవసాయ రంగంలో కూడా
అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం, ఏదైతే భూమి యొక్క సారాన్ని పరీక్షించేటువంటి సాయిల్ హెల్త్ కార్డు, అదేవిధంగా ఒక మన వ్యవసాయ రంగానికి జలం నీరు యొక్క వ్యవస్థ, కల్టివేబుల్ ల్యాండ్ పెంచేటువంటి సౌకర్యాన్ని, అదేవిధంగా మద్దతు ధరలు ఇచ్చేటువంటి విధాన్ని, అనేక వ్యవసాయ రంగానికి పనికొచ్చి వ్యవసాయదారులకు పనికొచ్చేటువంటి అనేక కార్యక్రమాలు, రుణ సౌకర్యాన్ని కూడా పెంచినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. और मित्रों, प्रधानमंत्री फसल बीमा योजना के माध्यम से देश भर के किसानों को उनकी बुआई से लेकर खलिहान तक इंश्योरेंस देने का काम नरेंद्र मोदी सरकार ने किया है. గత అనేక సంవత్సరాల్లో వ్యవసాయదారులకు అందుబాటులో లేనటువంటి బీమా వ్యవస్థను నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ యొక్క బీమా వ్యవస్థలో అతి తక్కువ ప్రీమియంలో ప్రతి వ్యవసాయదారునికి పనికొచ్చే విధంగా అనుకూలంగా ఉండేటువంటి ఈ యొక్క బీమా సౌకర్యాన్ని అందజేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. मित्रों, अभी अभी कांग्रेस के एक नेता ने आरोप करा कि नरेंद्र भाई विदेश बहुत जाते हैं. मैं उनको जवाब देना चाहता हूं, कमलनाथ जी, मोदी जी मनमोहन सिंह से कम विदेश गए हैं. కాంగ్రెస్ నాయకులు ఒకరు ప్రశ్నించారు, ఏమంటే నరేంద్ర మోదీ గారు తరచుగా విదేశీ యాత్రలకు వెళ్తున్నారని. కమల్నాథ్ గారు, నేను చెప్పదలుచుకున్నాను, మన్మోహన్ సింగ్ గారు ఎంతైతే విదేశాలలో పర్యటించారో ఇప్పటికి కూడా నరేంద్ర మోదీ గారి యొక్క పర్యటనలు మన్మోహన్ సింగ్ గారి కన్నా తక్కువనే అనేది మీరు గమనించాలా. मगर मुझे मालूम है आपको क्यों ऐसा लगता है कि मोदी जी ज्यादा जाते हैं, क्योंकि पहले मनमोहन सिंह जी जाते थे, मौनी बाबा जी जब भी विदेश जाते थे दुनिया में किसी को मालूम ही नहीं पड़ता था कि वो विदेश गए हुए हैं. కాంగ్రెస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారో నాకు తెలుసు. ఎందుకయ్యా అంటే మౌని బాబా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విదేశాల్లో పర్యటిస్తే ఇంకెవరికి కూడా తెలిసేది కాదు, ఎవరికి కూడా ప్రభావం కనబడేది కాదు. కానీ ఈరోజు అందులో మార్పు వచ్చింది, అందుకని కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారు. और नरेंद्र भाई जहां पर भी जाते हैं, लंका जाते हैं, ब्रह्मदेश जाते हैं, भूटान जाते हैं, नेपाल जाते हैं, चीन जाते हैं, जर्मनी जाते हैं, जापान जाते हैं, इंग्लैंड जाते हैं, जहां जहां जाते हैं हजारों हजारों का हुजूम उनके स्वागत के अंदर राह देखकर खड़ा होता है. నరేంద్ర మోదీ గారు శ్రీలంకకు వెళ్ళినప్పటికీ, నేపాల్కు వెళ్ళినప్పటికీ, భూటాన్కు వెళ్ళినప్పటికీ, జర్మనీకి వెళ్ళినప్పటికీ, జపాన్కు వెళ్ళినప్పటికీ, ఇంగ్లాండ్కు వెళ్ళినప్పటికీ, అమెరికాకు వెళ్ళినప్పటికీ, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఆ దేశాల్లో వేల సంఖ్యలో నరేంద్ర మోదీ గారిని స్వాగతించడం ఏదైతుందో అది మనం అందరం కూడా చూస్తున్నాం. मित्रों, नरेंद्र मोदी जी जहां जहां जाते हैं और उनका स्वागत होता है. अभी अमेरिका की संसद को नरेंद्र भाई ने संबोधित किया और जिस तरह से नरेंद्र भाई का स्वागत हुआ वो स्वागत नरेंद्र मोदी का स्वागत नहीं है, वो स्वागत भारतीय जनता पार्टी का स्वागत नहीं है, वो स्वागत तेलंगाना की जनता का स्वागत है, देश की जनता का स्वागत है. నరేంద్ర మోదీ గారు ఏ దేశాలకు వెళ్తే ఏదైతే స్వాగతం లభిస్తున్నదో మనం చూస్తున్నాం. గత కొద్ది రోజుల క్రితం అమెరికా కాంగ్రెస్ లో ప్రసంగించడానికి నరేంద్ర మోదీ గారు వెళ్ళినప్పుడు ఏదైతే స్వాగతం లభించిందో అనూహ్యమైనటువంటి స్వాగతం, ఆ స్వాగతం అది నరేంద్ర మోదీ గారి వ్యక్తిగతంగా లభించినటువంటి స్వాగతం కాదు, అది భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కినటువంటి స్వాగతం కాదు, అది తెలంగాణ ప్రజలకు దక్కినటువంటి స్వాగతం, అది మొత్తం భారతీయులందరికీ కూడా లభించేటువంటి స్వాగతం అనేది మనందరం కూడా గమనించాలా. और मित्रों, कमलनाथ जी को तो ऐसा ही लगेगा
क्योंकि मनमोहन सिंह जाते थे हाथ में 2 पन्ने टाइप किए हुए लेकर जाते थे और अंग्रेजी में पढ़कर वापिस चले आते थे। कभी तो थाईलैंड का पन्ना मलेशिया में पढ़ देते थे और मलेशिया का पन्ना थाईलैंड में भी पढ़ देते थे। కమల్నాథ్ గారికి ఈ విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే మౌని బాబా మన్మోహన్ సింగ్ గారు విదేశాల పర్యటనలకు వెళ్ళినప్పుడు మౌనంగా ఉండేటువంటి వ్యక్తి 2 కాగితాల్లో రాసినటువంటి ఈ యొక్క ప్రసంగాన్ని చదివి వినిపించేటువంటి వారు. ఒక్కొక్కసారి ఒక దేశంలో మాట్లాడాల్సినటువంటి కాగితం ఏదైతుందో అది ఇంకొక దేశంలో మలేషియాలో మాట్లాడాల్సినటువంటి కాగితాన్ని థాయిలాండ్లో ప్రసంగించేటువంటి అనుభవాన్ని కూడా మనం గమనించినాం. అందుకని కాంగ్రెస్ నాయకులకు ఈ విధంగా అనిపిస్తున్నారు. मित्रों, ये 2 साल में भारतीय जनता पार्टी की मोदी सरकार ने तेलंगाना के विकास के लिए 90,000 करोड़ से ज्यादा राशि तेलंगाना सरकार को दी है। గత 2 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం 90,000 కోట్ల కన్నా ఎక్కువ ధనరాశిని తెలంగాణ అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. अगर कोई पूछेगा तो उसका एक पाई का हिसाब देने के लिए मैं तैयार हूं। ఎవరైనా అడిగితే ఏ విధంగా ఒక్కొక్క రూపాయి ఏ కోటా కింద ఏ విధంగా ఇవ్వడం జరిగిందనేది సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. मगर मैं आपको बताना चाहता हूं, तेलंगाना को हम देश का सबसे विकसित राज्य देखना चाहते हैं। నేను చెప్పదలుచుకున్నది ఒకటే, తెలంగాణ అభివృద్ధి చెందినటువంటి దేశంలో